చిన్న వన్ సెకండ్ రోలింగా కొంచెం ఒక్కటి జల్దీ ప్లీజ్. థ్యాంక్స్. మధ్యలో ఆపను అందుకని. గుడ్ మెమరీస్ ఇన్ దిస్ ప్లేస్. నాకు చెప్పండి, ఇక్కడ కనిపిస్తుందా? యా రెడీ. యా హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. రావణాసుర టీమ్ని ఇంటర్వ్యూ చేయమని నన్ను పిలిచారు. కానీ ఇప్పటి వరకు జరిగిన ప్రమోషన్స్లో ఎవరు ఎంత ట్రై చేసినా టీం మాత్రం మేము సినిమా గురించి ఏం చెప్పము, April 7th థియేటర్లో చూడండి అని అంటున్నారు. సో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టగలుగుతానో నాకు తెలీదు. సో బ్లెస్ మీ, ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఎస్పెషల్లీ డైరెక్టర్ సుధీర్ వర్మ గారు అయితే ఆయన దగ్గరుండి మరి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి టీంని కూర్చోబెడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. హలో సుధీర్ వర్మ గారు. హాయ్ మేఘ. హాయ్ దక్ష. హలో సుశాంత్ గారు. హాయ్ పూజిత. అందరికీ హాయ్ హాయ్ హాయ్. సో ఎస్, ట్రైలర్ మాత్రం అదిరిపోయిందండి, ఏ మాట కామాట. మేము ఒక్కొక్క ఫ్రేము, ఒక్కొక్క ఎక్స్ప్రెషను, ఒక్కొక్క ఎలివేషను చూడడానికి మళ్ళీ చూస్తున్నాము. అండ్ అఫ్ కోర్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ సక్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మేమైతే April 7th కోసం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. సో ఏంటి సినిమా గురించి మాట్లాడి యాక్చువల్గా చెప్పాలంటే అలవాటు అయిపోయిందా? క్రెడిట్ టు సుధీర్ అండ్ యూనో ట్రైలర్ కట్ చేసిన ద టీమ్, బికాజ్ స్టోరీ ఎక్కువ రివీల్ చేయలేము. రివీల్ చేయకుండా ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం. నాకు క్యూరియాసిటీ ఎలా కట్ చేస్తారు అని. సో గ్రేట్ జాబ్, బికాజ్ ఇంట్రెస్టింగ్గా ఉండి స్టోరీ ఎక్కువ రివీల్ చేయకుండా. ఎగ్జాక్ట్లీ, అదేదో డైలాగ్ లాగా కనిపించినట్టు చూపించి తెలియనట్టు నాకు తెలియాలి. ఇప్పుడు మేము ఆ పొజిషన్ లో ఉన్నాము, అసలు ఏం జరిగింది మాకు తెలియాలి అనేసి. 7th of April. ఎగ్జాక్ట్లీ. యా, బట్ సుధీర్ వర్మ గారు మీ నుంచి ఎలాంటి స్టైలిష్ టేకింగ్ అండ్ మేకింగ్ ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అయితే అర్థమైపోతుంది. బట్ స్క్రిప్ట్ విన్నప్పుడు ఆబ్వియస్గా మీకు ఆ పుష్ అనేది స్టోరీనే ఇవ్వాలి, దీన్ని ఇలా చేయాలి, దాన్ని అంత బాగా చేయాలి అనేది. సో హౌ ఎక్సైటెడ్ ఫర్ యూ మీరు ఆ స్క్రిప్ట్ విన్నప్పుడు? అంటే యాజ్ యూ సెడ్, అంటే అప్పుడు ఆ స్క్రిప్ట్ విన్నప్పుడు అంటే ఫస్ట్ ఇనిషియల్లీ ఆ స్టోరీ ఏంటి, ఎలా ఉంటుంది అన్నీ ఆ విధంగా ఆలోచిస్తాం కదా. వన్స్ అది బాగుంది, మనకు చాలా బాగుంటుంది అన్నప్పుడు దెన్ ఐ గో టు దిస్ మేకింగ్ స్టేజ్. ఎలా తీస్తే బాగుంటుంది ఏంటి అన్నది. సో ద హోల్ స్టోరీ ఈజ్ బేస్డ్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్లో ఇంకా మ్యాక్సిమం సినిమాలు ఎక్కడే జరుగుతాయి. దాన్ని కొత్త రకంగా ఎలా చూపించాలి, ఏంటి, ఏ సీన్ ఎక్కడ ప్లాన్ చేస్తే బాగుంటుంది, ఈ హోంవర్క్ ఎక్కువ రోజులు పట్టింది. సో ఐ హోప్ మీ అందరికీ కూడా కొత్తగా అనిపిస్తుంది. ఆల్రెడీ అనిపిస్తోంది. యా, మా ఇంటర్వ్యూ కూడా చాలా శుభప్రదంగా మంచి గంట మోగుతూ అలా స్టార్ట్ అయిందనమాట. ఎనీవేస్, సో యా, సుశాంత్ గారు ఇవాళ ఈ ఫ్రేమ్ చూస్తే మాత్రం మధ్యలో మిమ్మల్ని చూస్తుంటే అక్కినేని ఫ్యామిలీ హీరో అనిపించారు. అంటే సినిమాలో వీళ్ళందరూ ఎవరికి పేరు అన్నది మేము తర్వాత April 7th చూస్తాం, కానీ ఇవాళ మాత్రం ఈ ఫ్రేమ్ చాలా కలర్ఫుల్గా ఉంది. రవితేజ గారు లేరు కాబట్టి. యా, బట్ ఇప్పటి వరకు సుశాంత్ గారిని మీరు చేసిన హీరోగా చేసిన సినిమాల్లో డిఫరెంట్ రోల్స్లో చూసాము, అలవైకుంఠపురంలో డిఫరెంట్గా చూసాము, కానీ ఈసారి మాత్రం మాకు తెలిసి నెవర్ బిఫోర్ సుశాంత్ గారు అనే. అండ్ ఎస్పెషల్లీ దట్ లాంగ్ హెయిర్ స్టైల్. అది లాక్డౌన్ మూలంగా పెరిగింది ఒక 2 years 3 years. సో ఫైనల్లీ ఈ సినిమాకి హెల్ప్ అయింది ఐ థింక్. బట్ యా, ఇట్స్ డెఫినెట్లీ డిఫరెంట్. అందుకే ఇట్ వాజ్ ఎక్సైటింగ్ టు డూ ఇట్ ఆల్సో. అండ్ చాలా బాగా చేయించారు, చాలా బాగా చూసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ డెఫినెట్గా ఆడియన్స్కి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అని ఐ బిలీవ్ దట్. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ April 7th. యా, నేను యాక్చువల్లీ అడుగుదాం అనుకుంటున్నాను, అలా లాంగ్ హెయిర్ డెసిషన్ ఎవరు ఆ లుక్ డిసైడ్ చేశారు అనేసి. కోవిడ్ డిసైడ్ చేసింది. సో అందరికీ ఏదో విధంగా
అది Advantage అయింది కదా. అది 6 months లో పెంచాలంటే అవ్వదు అది అవును. అది అలా వర్కౌట్ అయింది. లక్కీలీ ఆ లుక్ ఆ హెయిర్ నచ్చి అలాగే ఉంచండి, కట్ చేయొద్దు అని చెప్పారు. అంటే తను ప్లే చేసే క్యారెక్టర్ కూడా దట్ హెల్ప్డ్ ఎ లాట్, ఆ లుక్ అది అండ్ ఆ హెయిర్ అలా ఉండడం నాకు ఈజీ అయింది. అంటే టు షో హిమ్ ఇన్ ఎ న్యూ వే. రైట్. అంటే ఇప్పుడు వరకు ఇదైతే 100% షూర్. అంటే ఇప్పుడు వరకు చూసిన సుశాంత్ వేరు, ఈ సినిమాలో కనిపించే సుశాంత్ వేరు. సో ఎవ్రీథింగ్ హెల్ప్. ఓకే, ఇంతకీ అసలు సుశాంత్ గారి పేరు ఉన్నారా? 5 హీరోయిన్స్. 7th April. ఓకే. కానీ నాకు అంటే హూ ఈజ్ సీత అని చెప్పేసి అడిగారు కదా, చాలా మంది ట్రై చేస్తున్నారు గెస్ట్ చేయడానికి, రకరకాల కథలు వాళ్ళే అల్లుకుంటున్నారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే అందరూ కనిపిస్తున్నారు కానీ అను ఇమాన్యుయల్ గారిని మీరు దాస్తున్నారు కాబట్టి ఆవిడే సీత అయి ఉండొచ్చు. లంకలో ఉంది. ఆవిడ ఏ ప్రమోషన్ లోనూ కనిపించలేదు కాబట్టి. షీ షూటింగ్ ఫర్ కార్తీస్ ఫిలిం. సో అందుకనా? అయితే అది కూడా రాంగ్ అనమాట. దాచడం ఏం జరగట్లేదు అనమాట. ఓకే, లెట్స్ సీ April 7th అగైన్. మనకి డేట్ గుర్తు చేసుకోవడానికి మాత్రం అవకాశం దొరుకుతుంది ఇలాగా. April 7th. అదే కావాలి. అది కావాలి. ప్రమోషన్ లోనే ఇన్నిసార్లు చెప్పుంటుంది. ఎగ్జాక్ట్లీ. యా. సో యా, మేఘా ఆల్వేస్ క్యూట్నెస్తో పడేస్తూ ఉంటారు ఆవిడ. అండ్ అఫ్ కోర్స్ మీరు చేస్తున్నారు అని అంటే ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయగలుగుతూ ఉంటాము. అండ్ ఐ థింక్ ఈ సినిమాలో వండర్ఫుల్ టైమ్లెస్ సాంగ్ని రీమిక్స్ చేసే స్పెషల్ ఆపర్చునిటీ కూడా మీకు దొరికేసింది. హౌ వాజ్ ద హోల్ ఎక్స్పీరియన్స్? It was surreal, as in how do you say that in Telugu? Like surreal. It was సరియల్, unexpected. ఓకే. It's a blessing. ఎందుకంటే first Sudhir plays like a lot of pranks. So like he told me like, oh, we'll be shooting here, we'll be shooting there. So first Sudhir చెప్పినప్పుడు I didn't believe him. I was like, no, I think you're lying. And then అన్ని ఏప్రిల్ ఫూల్ అనుకున్నారా? yeah. అంటే ఒక నిజంతో పాటు 7 అబద్ధాలు చెప్తాను. సో నాకు ఏది నిజం ఏది అన్ని చెప్పిన అన్ని అబద్ధాలు. అందుకే మీరు 5 హీరోయిన్లను ఒప్పించగలిగారండి ఒక ప్రాజెక్ట్ కి, లేకపోతే అది మామూలు విషయం కాదు. యా ప్లీజ్. So then finally when I heard the song and then I heard the lyrics, I was really excited because it's praising me and I really enjoyed the shooting process. I got to work with Shekhar Master. It was a lot of fun. అమ్మాయిలో ఎంత సెన్సిటివ్ అండ్ అమాయకులం అంటే ఏ పొగడుతో ఉన్నది మనకే అనుకుంటూ ఉంటాం సాంగ్ వింటున్నప్పుడు అంతా. యా, బట్ దట్ వాస్ ఫెంటాస్టిక్ టు సీ యూ ఇన్ దట్ సాంగ్ విత్ రవితేజ గారుస్ ఎనర్జీ. ఓ మై గాడ్, హిస్ డాన్స్. ఐ థింక్ ఆయన బ్యాక్ టు బ్యాక్ డాన్సులతో కుమ్మేస్తున్నారు. ధమాకా డాన్స్ని ఎంజాయ్ చేసే లోపే వాల్తేరు వీరయ్యలో కూడా చేశారు. మళ్ళీ థ్రిల్లర్ కదా, ఇందులో అంత ఉండకపోవచ్చు అని అనుకున్నాం మేము యాక్చువల్లీ బిగినింగ్లో. బట్ మళ్ళీ ఒక్కొక్క సాంగ్ వచ్చే కొద్దీ మళ్ళీ ఆ స్టైలిష్ స్టెప్స్. బట్ హౌ వాజ్ ఇట్ సుశాంత్ గారు టు సీ ది yet another new angle of రవితేజ గారు? నో, నేను హర్డ్ ద స్క్రిప్టే ఇలాంటి రవితేజ గారిని ఎప్పుడు చూడలేదు అని నాకు యాజ్ అన్ ఆడియన్స్ అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ అది స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయినా ఒక 2-3 times ఎక్స్ట్రా అయింది. టుమారో ద ఆడియన్స్ విల్ సీ దట్ బికాస్ చాలా షేడ్స్ ఉన్నాయి ఆయనకి. ట్రైలర్ టీజర్ చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ యూ కెన్ డూ మల్టిపుల్ షేడ్. లైక్ ఐ సుధీర్ బ్రో ఆల్సో సెడ్, ఇలాంటి రోల్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు పుల్ ఆఫ్ మల్టిపుల్ షేడ్స్ చేయగలగాలి. అండ్ ఆయన చేయగలరు, ఆయన సీరియస్ చేయగలరు, ఫన్ ఎక్స్ట్రీమ్స్ చేయగలరు. సో యూ విల్ సీ దట్. అండ్ డాన్స్ నేను అదే అన్నాను, నేను అడిగా, సార్ మీరు చాలా ఎక్కువ డాన్స్ చేసినట్టున్నారు అని అంటే, లేదు నేను ఎప్పటి నుంచో చేస్తున్నానండి. లేదు, అది ముందు చేసేది వేరు, మీ స్టైల్లో చేస్తారు. దీంట్లో లెగ్ స్టెప్స్, వేవ్స్, ఇవన్నీ షార్ప్నెస్ అన్నీ చాలా చేశారు. అవును, సమ్ స్టైలిష్ మూవ్స్, అంటే మాస్ అనే కాకుండా సాంగ్ కి తగ్గట్టుగా. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. మేమైతే ఇంకా యాక్చువల్లీ ధమాకా ట్రైలర్ని థియేట్రికల్గా చూసినప్పుడు, వేరే మూవీస్కి వెళ్ళినప్పుడు థియేటర్స్లో చూస్తున్నాం కాబట్టి అసలు ఆ సౌండ్ కానీ అది వింటున్నప్పుడు ఎప్పుడెప్పుడు సినిమా చూసేస్తామా ఇదే స్క్రీన్ పైన అన్న ఫీలింగ్ క్రియేట్ చేసింది. కాబట్టి ఐఎమ్ ష్యూర్ సాంగ్స్ కూడా అలాగే అద్భుతంగా ఉంటాయి అని చెప్పేసి. అండ్ యా దక్ష, ఈ కిల్లింగ్ విత్ యువర్ స్మైల్ అందరినీ. కానీ స్మైల్ అండ్ ఎక్స్ప్రెషన్స్ నేను కొంచెమే చెప్పి ఆపేసా యాక్చువల్లీ.
అందరూ తిరిగి తిరిగి అక్కడికే షీ కెన్ కిల్ విత్ వర్డ్స్ ఆల్సో. ఒక్కసారి అటువైపు ఎక్స్ప్రెషన్ ఇవ్వరా? కొత్తగా క్రియేట్ చేద్దాం. చేద్దామా? ఇప్పుడు వేరే ఎక్స్ప్రెషనా? అది ఆర్టిఫిషియల్ గా అవ్వదు, అది న్యాచురల్ గా వస్తుంది. మీమ్ ఏదైనా కావాలా? ఆవిడ ఆ సినిమా కంటే అదే ఫేమస్ అయిపోయింది. బట్ ఇప్పుడు రావణాసురతో సినిమా యాక్టింగ్ చేయడం ఫేమస్ అవుతుంది. అవ్వాలి, అవుతోంది కూడా ఆల్రెడీ. నేను Yeah. నా తెలుగులో అర్థం అవ్వలేదు. అవుతుంది ఇస్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు టెల్. యా బట్ ఇట్ వాజ్ రియల్లీ నైస్ టు సీ యూ ఇన్ దిస్ డిఫరెంట్ రోల్ యాక్చువల్గా. మీకు నాకు తెలిసి ఈ క్వశ్చన్ చాలా మంది అడిగే ఉంటారు. ఐ థింక్ ఎవరికైనా ఈ కామన్ డౌట్ వస్తుంది. ఇప్పుడు ఒక హీరోయిన్ ఉండి రెండో హీరోయిన్గా అడిగితేనే 100 ఆలోచిస్తారు, నాకు అసలు స్కోప్ ఉంటుందా, నేను ఏం చేస్తాను అనేసి. అలాంటిది 5 హీరోయిన్స్కి క్యారెక్టర్స్కి స్కోప్ ఉన్న సినిమాలో ఓ పక్క రవితేజ గారు, ఇంకో పక్క సుశాంత్ గారు లాంటి యాక్టర్స్ ఉన్న సినిమాలో నాకేంటి అని అనుకున్నారా? అదే కదా ఛాలెంజ్. అంతమందిలో కూడా ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్టాండ్ అవుట్ ఇన్ అ పార్ట్ దట్ యు ఆర్ గివెన్, అదే కదా ఇస్ ద ఛాలెంజ్ దట్ యు నీడ్. అందరు చేసినవే ఎలాగైనా ఈజీ చేయడము, ఇది కూడా చేసి చూపించాలి కదా. అదిరింది. పొగిడేమండి, అంత సిగ్గుపడి. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, కానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను ఇప్పుడే అంటే అందరితో వర్క్ చేసి అందరి దగ్గర ఏదో నేర్చుకున్నాను నేను. ఎప్పుడు మీరు అడగొద్దన్నారు, నేను క్వశ్చన్ అడగలేదు తెలుసా? నేను రిస్క్ తీసుకుని అడిగారా? సుశాంత్ గారు దగ్గర నుంచి నేను యాక్చువల్లీ ఈ మూవీలో జెన్యున్గా చెప్పాలి అంటే నార్మల్గా నేను ఆయనను కలిసినప్పుడు చాలా కామ్గా ఉన్నారు. అది స్క్రీన్ మీద వెళ్ళంగానే ఒక ఎక్స్ప్లోడ్ అయ్యారు. సో నేను ఎనర్జీని కన్జర్వ్ చేసి ఒక ప్లేస్లో ఎక్స్ప్లోర్ చేయాలి ఎలా అని లైవ్ నేర్చుకున్నారా? చూసాను నేను లైవ్గా అది ఆ టెక్నిక్. ఓహో, సో సాఫ్ట్ సైలెంట్ అంటే అక్కడ కోసం దాచుకునే ఎనర్జీ నాదంతా అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఐ థింక్ ఐఎమ్ నాట్ ద సేమ్ ఆల్వేస్, డిపెండింగ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్, డిపెండింగ్ నా కంఫర్ట్ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ బట్టి. అంటే మనం అందరం బోరింగ్ అందుకనే క్వైట్గా ఉంటారని చెప్తున్నారు. He's not denying that. దక్ష నుంచి ఒక కాంప్లిమెంట్ రావడం చాలా కష్టం, దాంతో అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చినా ఇవన్నీ బోనస్. అవునా? ఓకే ఓకే, సో పర్లేదన్నమాట. ఓకే, నైస్. సో పూజిత, రంగస్థలంలో మంచి పల్లెటూరు అమ్మాయి లాగా అలా చూసాము, కట్ చేస్తే ఇక్కడ మంచి ఇన్వెస్టిగేషన్లో బాగుంది. సో ఎలా ఉంది? టెల్ us సంథింగ్ అబౌట్ యువర్ రోల్. సో మీరు టీజర్లో ట్రైలర్లో చూసి చాలామంది గెస్ట్ చేసినట్టు ఐఎమ్ ప్లేయింగ్ అ కాప్. సో రావణాసురాన్ని పట్టుకునే రెస్పాన్సిబిలిటీ అనమాట నాది. ఈ రోల్ యాక్చువల్లీ నాకు ఇట్స్ న్యూ. నేను ఫస్ట్ టైం ఇలాంటి ఒక రోల్ చేస్తున్నాను, స్పెషలీ బికాజ్ నేను ఎప్పుడు కొంచెం ఫియర్స్ క్యారెక్టర్ తెలంగాణలో మాట్లాడే ఆ డైలెక్ట్ ఎప్పుడూ ఎక్స్ప్లోర్ చేయలేదు, ఆ స్లాంగ్. అది నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ సుధీర్ గారు డిడ్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ లైక్ యూనో నాలో ఉన్న ఆ ఫియర్స్నెస్ తీసుకురావడానికి. బికాజ్ మామూలుగా అయితే నేను కొంచెం సాఫ్ట్గా కనిపిస్తాను నా రోల్స్ అన్నిట్లో. సో బాగా అనిపించింది. ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ అండ్ ఒక కొత్త యాంగిల్ కూడా ఎక్స్ప్లోర్ చేశాను. ఓకే, సో వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. అండ్ ఇక్కడ లేరు కానీ వాళ్ళ గురించి కూడా ఒకసారి, వాళ్ళ రోల్స్ గురించి కూడా డైరెక్టర్గా మీరు చెప్తే బాగుంటుంది. సో అను ఇమాన్యుయల్ రోల్ ఎలా ఉంటుంది? అండ్ అంటే సినిమాలో ఇప్పుడు మీరు అన్నట్టు 5 హీరోయిన్స్ ఉన్నారు. ఇందాక అంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా ఎంతమంది ఉన్నప్పుడు ఇది. సో ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. ఎవ్రీవన్ ఈస్ దేర్ లైక్ ఫ్రమ్ ఫస్ట్ టు ఎండ్. ఓకే, బట్ ఎవరు ఏ టైంకి ఉండాలో ఆ టైంకి. ఇట్స్ హీరో స్టోరీ త్రూ అవుట్. హీరో అవనివ్వండి, విలన్ అవనివ్వండి, వాట్ ఎవర్ రవితేజ సార్ ఈస్ ప్లేయింగ్, హిస్ రోల్ కూడా పొరపాటును కూడా వదలట్లేదు. ఓకే, హిస్ రోల్ త్రూ అవుట్. సో ఆ క్యారెక్టర్కి ఏ క్యారెక్టర్లు ఏ టైంలో వస్తాయి అన్నదే. సో విల్ స్టార్ట్ విత్ ఫరియా, దెన్ మేఘా వస్తుంది, దెన్ అను, ఎవ్రీవన్. పూజిత అంటే తను చెప్పినట్టు షీ ప్లేస్ ఏ కాప్ వేర్ షీ ఈస్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్. దక్ష క్యారెక్టర్ ఏంటి అన్నది మిస్టరీ.
బికాస్ ట్రైలర్లో టీజర్లో కూడా నేను ఏ మాత్రం చిన్నది చేసినా ఎవ్రీవన్ విల్ గెస్ ద క్యారెక్టర్. అందుకే పాపం ఎక్కువ కనిపించలేదు. ఎప్పుడు ఇందులో అన్నా నేను ఉంటానా అని అడుగుతూ ఉంటుంది. నేను యాక్చువల్లీ ఇప్పుడు చెప్తున్నారు అందులో కూడా నేను ఉంటాను అని డౌట్ వచ్చింది నాకు, లాస్ట్లో వచ్చింది కదా. కానీ సుధీర్ గారు యూజువల్గా ఇలా కొన్ని ఎలిమెంట్స్ బయటికి చెప్పలేము, చెప్తే చూసే ఆడియన్స్కి థ్రిల్ పోతుంది అని అనుకునే సినిమాలకి ఫస్ట్ షో పడిన తర్వాత బయటికి ఏమేమి లీక్ అయిపోతాయో అని ఒక టెన్షన్ ఉంటుంది కదా, దానికి మీరు ఎలా ప్రిపేర్డ్గా? 100% ఆ టెన్షన్ ఉంటుంది. అవును. మై అండ్ నాదో అవనివ్వండి, రవితేజ గారు అవనండి, ద హోల్ టీమ్. ఇప్పుడు మేము ఏదైతే థ్రిల్స్ ఆర్ ద షాకింగ్ ఎలిమెంట్స్ ఏమవుతామో అవి మాకు మార్నింగ్ షో వరకునే కావాలి. ఓకే ఓకే, వన్స్ అది అయిన తర్వాత లెట్ దెమ్ గెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అక్కడి నుంచి ఎవరు ఎలా చూస్తారు అన్నది మాకు కూడా మిస్టరీ. ఓకే, ఇప్పుడు ఒక ట్విస్ట్ ఉంది, అది తెలిసిపోయింది, దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటి. బట్ ఉన్న మేజర్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ట్విస్ట్లో డోన్ తెలిసిపోయిన తర్వాత నేను చాలాసార్లు చూసాను సినిమాని. సెకండ్ టైం చూసేటప్పుడు యు నో వాట్ ఏంటి అన్నది తెలుసు. అండ్ యువర్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూయింగ్ విల్ బీ డిఫరెంట్. సో అదొక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో హోప్ఫుల్లీ ఆల్ ఫింగర్స్ క్రాస్డ్ ఫర్ April 7th. సో ఒకవేళ తెలిసినా తెలిస్తే ఒక ఎక్స్పీరియన్స్ చూస్తాం, తెలియకపోతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఓకే, బట్ స్టిల్ తెలుసుకోవడానికి ట్రై చేయకండి, హ్యాపీగా అలా బ్లాంక్ మైండ్తో వెళ్ళి చూస్తేనే ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు స్పాయిలర్స్ వచ్చేస్తాయి మానిష్ అయిన దగ్గర నుంచి, కొంతమంది చూస్తారు. ఇది మెజారిటీ అందరినీ ఆపలేం కదా, చూస్తూనే లైవ్ ట్వీట్స్ మెజారిటీ విల్ వాచ్ ఇట్ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్. సో పెద్ద అంత టెన్షన్ ఏమీ లేదు. అందుకే వీలైనంత వరకు ఫస్ట్ డే మార్నింగ్ షో చూసేయండి. అంటే అందుకనే ఆల్రెడీ హౌస్ఫుల్స్ అయిపోయాయి, బుకింగ్స్ ఓపెన్ అవ్వడమే ఆలస్యం. అంటే ఇటువంటి చాలా తక్కువ సినిమాలు వస్తాయి. అండ్ తక్కువ సినిమాలు వచ్చినా ఒక పెద్ద హీరో ఇటువంటి క్యారెక్టర్ ప్లే చేద్దాం అన్నది ఇట్స్ వెరీ రేర్. అంటే ఆ డెసిషన్ ఆయన చేద్దాం అనుకున్న తర్వాత నాకు కాల్ చేసి చెప్పి ఇది నేను ఫస్ట్ ఆ కథ విన్న తర్వాత ఫస్ట్ అంటే థ్రిల్ షాకు రెండు, బికాజ్ రవి సార్ వాంట్స్ టు డూ ఇట్ ఇది. అండ్ ఇప్పుడు అంటే చాలా ఛాలెంజింగ్ రోల్ చేస్తారా లేదా అని అదేమీ లేదు, బికాజ్ స్టార్టింగ్ ఫ్రమ్ సింధూరం వీ నో వాట్ కైండ్ ఆఫ్ అన్ యాక్టర్ సార్ ఇస్. సో చేస్తారా లేదా అని తెలియదు, నేను ఎంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలను అన్నది ఒకటే టెన్షన్. సో ఐ థింక్ I pulled it off, so hopefully obviously it will be a successful film. Wonderful. And Raviteja gari characterization aithe he is an artist basically. Respect ante prasthanik mem ade anukuntunnam. Film he plays a lead character. A lead character hero a villain annade we're all artists right now. Yeah, but this is interesting అండి. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ అన్నమాట ఈ సినిమాకి అయితే నిజంగా. అదే నన్ను చాలా మంది అడిగారు అయ్యో ద విలన్, బట్ మరి రామ్ అంటారు అది హీరో, మరి రవితేజ గారు ఉన్నారు ఆయన హీరో కదా, మళ్ళీ ఆయన రావణాసుర అంటున్నారు, హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అంటున్నారు, ఏంటి అంటే మాకు అదే కావాలి. ఎవరి కథలు వాళ్ళు అల్లేసుకుంటున్నారు తెలుసా, చాలా పాయింట్ ఆఫ్ వ్యూస్ పర్స్పెక్టివ్స్ వచ్చేస్తున్నాయి. మీ దగ్గర మీరు చూసే ఉంటారు కదా చాలా వరకు. ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ చాలా ఉన్నాయి. సమ్ ఆర్ గెటింగ్ టు ద పాయింట్. ఇది ఓకే ఈ వ్యూలు ఎక్కువ చూడకపోతే బెటర్ అన్న దాంట్లో some are completely away also. అలా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటి ఇలా ఇలా దే ఎక్స్ప్లెయిన్ ద అంటే ట్రైలర్ టీజర్ చూసిన దగ్గర నుంచి దే విల్ బి స్టార్టింగ్ దేర్ టెల్లింగ్ దేర్ స్టోరీ, ఇది అయ్యి ఉండొచ్చు ఇది అయ్యి ఉండొచ్చు. కొంతమంది దే ఆర్ గెటింగ్ టు ద థింగ్, బట్ ఓకే ఈ వ్యూలు ఎన్ని తక్కువ అయితే అంత బెటర్ అన్నది ఒకటే. కామెంట్ డిలీట్ చేయండి. మీరు కూడా ఏవో అకౌంట్స్ తో చెప్తూనే ఉంటుంటారులేండి కింద, అది కాదు అని చెప్పి డైవర్ట్ చేయడానికి. నేను కామెంట్స్ లోకి ఎక్కువ వెళ్ళరా? ఓకే, దేంట్లో. యా, బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఇలాంటి థ్రిల్లర్స్ ఈ మధ్య డెఫినెట్గా ఆడియన్స్ని అలా సీట్స్కి గ్లూ చేసి చూడడం అనే ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అనేది అర్థమైపోతుంది. అండ్ యా, సుశాంత్ గారు రవితేజ గారి గురించి ఇన్నేళ్ల ఆయన కెరియర్లో ఆడియన్స్, బయట ఉన్న ఆడియన్స్గా కూడా చాలా మందికి ఆయన గురించి చాలా తెలుసు. ఎందుకంటే హీఈస్ లైక్ ఓపెన్ బుక్, ఆయన అంతా మాట్లాడతారు చెప్తారు. కాబట్టి
ఇన్ని రోజులు ఆయనతో కలిసి వర్క్ చేస్తే తప్ప తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్టు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను, పెళ్ళ అప్పుడే ఎందుకు, అప్పుడే చేసుకోకన్నారు. అదే బట్ అది నేను కూడా అనుకుంటా ఉన్నాను, జస్ట్ రీ కన్ఫర్మ్ చేశారు. బట్ కొంచెం పరిచయం అయితే ఇప్పుడు అప్పుడే ఎందుకు చేసుకోకు అన్నారు, ఇంకొంచెం పరిచయం అసలు చేసుకో. మరి బట్ నో, ఐ థింక్ లైఫ్ లో ఎక్కువ టెన్షన్ తీసుకోరు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఐ ఫీల్ సినిమా ఈ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. అంటే లోపల ఒకటి పెట్టుకోండి, బయటకు ఒకటి మాట్లాడుకోండి. వాట్ ఎవర్ హీ ఫీల్స్ దట్స్ ద బెస్ట్ థింగ్. అంటే ఇప్పుడు మనం ఏమన్నా తప్పు చేస్తున్నాం అంటే వెంటనే కరెక్ట్ చేసుకోవడం అనుకుంటుంది, లేదు అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనుకుంటుంది. దట్స్ ద బెస్ట్ థింగ్. అంటే ఇంకా ఆయన మైండ్లో ఎక్కువ స్ట్రెస్లు అయ్యే ఉండవు. వచ్చావా, చేసావా, ఏదన్నా అనిపించిందా చెప్పేసాం, ఇది బాగుంది బాగుంది, ఇది బాగాలేదు అయిపోయింది. అండ్ అలాంటి వాళ్ళతో పనిచేసేటప్పుడు మనకు కూడా స్ట్రెస్ ఉండదు, డెఫినెట్లీ. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏం జరుగుతుందో. నాకు ఈ మూవీకి మాత్రం ఏ స్ట్రెస్ లేదు. ఎవ్రీ డే ఐ రియలీ ఎంజాయ్డ్ షూట్. ఓకే, ఏ స్ట్రెస్ లేదు. అండ్ ఐ థింక్ ఇట్ హెల్ప్స్ ఇన్ పర్ఫార్మెన్స్, ఇట్ హెల్ప్స్ ఇన్ అవుట్పుట్, ఎవ్రీథింగ్. అందరూ అలా పాజిటివ్గా ఉంటే డెఫినెట్గా అసలు ఎక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు. నేను వన్స్ సెట్ ఎంటర్ అయినాక సడన్గా ఏదైనా మారిందా ఏంటి డైలాగ్, అసలు అట్లాంటిది ఏం లేదు. ఇట్ వాజ్ వెరీ క్లియర్. అండ్ ఏం చెప్పారో అదే తీశారు, ఇంకా బెటర్గా తీశారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. వండర్ఫుల్. సో మేఘాకి కాంబినేషన్ ఉంది, సాంగ్ ఉంది, అర్థమైపోతుంది. మీది ఇంకా ఏ క్లారిటీ లేదు. We didn't release your song, no? ఆవిడ చూసారా ఎంత టెల్లస్ కాంబినేషన్ సీన్స్ ను ఏం చెప్పాలి? రవితేజ గారితో కాంబినేషన్ సీన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఆయనతో నేను ఒక సీన్ చేశాను. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద సీన్స్ దట్ ఐ విల్ రిమెంబర్. నేను సీన్ రివీల్ చేయట్లేదు, బట్ దట్ సీన్ ఇస్ వన్ ఆఫ్ ద సీన్స్ దట్ లిటరలీ స్టేడ్ ఇన్ మై హెడ్. అంత ఇంపాక్ట్ఫుల్గా ఆయన యాక్ట్ చేశారు. ప్లస్ ఆ సీన్లో అసలు డైలాగ్స్ కూడా ఉండవు ఆయనకి. ఓకే, ఇట్స్ జస్ట్ హిమ్ డూయింగ్ ది క్యారెక్టర్. అంత ఇంపాక్ట్ఫుల్గా చేస్తారు. సో ఆయన దగ్గర డెఫినెట్లీ మూవీస్ గురించి కాకుండా లైఫ్ గురించి కూడా చాలా నేర్చుకున్నాను. సో ఇట్ వాజ్ రియల్లీ ఫన్ ఎక్స్పీరియన్స్. షీ లెర్న్ ద వేస్. అంటే ఏమి రివీల్ చేయకుండా ఎలాగ క్యూరియస్ గా చెప్పొచ్చు అనేది 1 వీక్ నుంచి చేస్తున్నాం. వచ్చేసింది. వండర్ఫుల్. అసలు సో పెళ్లి చేసుకో అయితే నువ్వు కూడా. నేను ఎందుకు చేసుకోను? సార్ నుంచి అది కూడా నేర్చుకోవాలి కదా. విన్నాం అంతే. సార్ చెప్పే దాంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే అబ్బాయిని చేసుకోవద్దంట. నేను చేసుకుంటాను. తనకి తెలిసి ఏమి తీసుకోవాలి ఏమి తీసుకోకూడదు తెలుసు బాగా. కొన్ని విన్నట్టు ఉండాలి. నేను అన్ని విన్నా. యా. సో పూజిత ఆర్టిస్ట్ ని పట్టుకునేదాకా మీకు కాంబినేషన్ ఉండదేమో కదా, ఎప్పుడు పట్టుకుంటారు? ఉన్నాయి, దొరికిన తర్వాత ఉన్నాయా? పట్టుకుంటున్నప్పుడే ఉన్నాయి. అలా పట్టుకుని మళ్ళీ జారిపోతుంటారు ఆయన. సో యా, టెల్ మీ, సచ్ అ స్టార్, బిగ్ స్టార్, అండ్ మనందరం యూనో వీ హ్యావ్ బీన్ వాచింగ్ హిస్ ఫిల్మ్ గ్రోయింగ్ అప్. సో ఆయనతో ఆ కాంబినేషన్ రాగానే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా వైల్ యాక్టింగ్, దాట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు వినేదాన్ని that sir is very energetic. He brings a lot of life into, and you see that in films, you know, when you watch him, he's so lively, so entertaining. నేను అది రియల్ లైఫ్లో చూసాను. ఆయన ఎప్పుడున్నా the set has always been lively. Even otherwise, Ravanasura, the whole team is super fun, super energetic. ఆయన ఉన్నప్పుడు మాత్రం ఎనర్జీ యూస్ టు బి వెరీ డిఫరెంట్, ఈవెన్ మోర్ అనమాట. అండ్ I don't know if I've never seen him like ఎప్పుడైనా sometimes we have bad days, sometimes we have good days, sometimes we have awesome days. ఎలా ఉన్నా he has always been the same, full of lot of energy. I can't think of another word for him. Right. First day I think కొంచెం టెన్షన్ ఉండింది. Okay. But I think sirతో కాంబినేషన్ అది చేశాక నాకు ఎప్పుడు అనిపించలేదు that I'm working with such a big star. He's so grounded and he sort of calms you. Wow. It was a great learning experience. అమేజింగ్. అండ్ ఐ థింక్ రావణాసుర థీమ్ అనేది చాలా వెళ్ళిపోయింది ఆడియన్స్లోకి. అండ్
రావణాసురుడికి సంబంధించిన స్తోత్రాలతో అలాంటి ఒక ట్రాన్స్ సాంగ్ వినడం అనేది ఐ థింక్ ఇట్స్ అన్ అమేజింగ్ ఐడియా. అంటే నాకు తెలిసి శివుడి మీద అలాంటి సాంగ్స్ మనం వింటూ వచ్చాం కదా. హూజ్ ఐడియా వాజ్ దట్ అలాంటి ఒక సాంగ్ క్రియేట్ చేయాలని? ప్రీవియస్ ఫిల్మ్ ఆల్సో దెర్ ఈస్ దిస్ ట్రాన్స్ థింగ్. సో రావణాసురాకి అనుకోలేదు, అభిషేక్ ఐడియా యాక్చువల్లీ. అవునా? లైక్ అంటే శాంతి పీపుల్తో చేపిద్దాం. సో వీ కాంటాక్ట్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే దే వర్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ దే సెడ్ లైక్ అంటే ఫస్ట్ హర్ష చేసాడు బేసిక్ మ్యూజిక్ అంతా. మ్యూజిక్ చేసిన తర్వాత వాళ్ళతో పాడించి వాళ్ళు చేపిద్దామని వాళ్ళకి పంపించేటప్పటికి దే వర్ రియల్లీ ఎక్సైటెడ్. దెన్ దే కేమ్ ఆన్ బోర్డ్. సో ఇట్స్ లైక్ ఏ కొలాబరేషన్ హర్షవర్ధన్ గారిది అండ్ హర్ష, అభిషేక్, ఎవ్రీవన్. అయితే అభిషేక్ నామ గారు ఇస్ నాట్ జస్ట్ అ ప్రొడ్యూసర్. ఆబ్వియస్ గా ఆయనలో డైరెక్టర్ బయటికి రావడం వరకు బాగానే ఉంటుంది. రావణాసుర టైటిల్ కూడా అయిందే అని విన్నాను. సుశాంత్ గారి ఐడియా అయిందే అని విన్నాను. సుశాంత్ కదా? శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూలో విన్నాను నేను. శ్రీకాంత్ గారు చెప్పారు ఈ సజెస్టెడ్ యువర్ నేమ్ అని. సో దట్స్ వాట్ ఐ థింక్. బట్ హౌ ఇస్ ఇట్ సుశాంత్ గారు? ఐ థింక్ అలవైకుంఠపురంలో సినిమాలో ఆ క్యారెక్టర్లో మీరు కనిపించకపోయి ఉంటే ఇలాంటి క్యారెక్టర్స్ మీ దాకా వచ్చేవని అనుకుంటున్నారా? అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, Of course. ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్స్ సంథింగ్ దట్ కేమ్ టు మీ. సో నేను నా సినిమాలు చేస్తా ఉన్నప్పుడు సడన్లీ ఐ గాట్ అ ఫోన్ కాల్ ఫర్ దాట్ ఆర్ ఫర్ దిస్. అండ్ నాకు వెన్ ద స్క్రిప్ట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ సచ్ అ గుడ్ కాస్ట్ టు బీ పార్ట్ ఆఫ్, నాకు నో చెప్పడానికి రీజన్ లేదు. యూనో సో చాలామంది అడుగుతారు సోలో సినిమాలు చేస్తున్నావు కదా, హౌ కమ్ యూర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్? ఐ ఫీల్ ఇట్స్ అ ప్లస్. ఇలాంటి సినిమాల్లో ఉండటం ఇట్స్ అ బిగ్ ప్లస్ బికాస్ ఆఫ్ ద ప్లాట్ఫామ్, ఆడియన్స్ డెఫినెట్గా చాలామంది ఈ సినిమా చూస్తారు. అండ్ యూనో ఐ లైక్డ్ దిస్ రోల్, ఐ రియలీ లైక్డ్. అండ్ రేపు ఐ హోప్ ద ఫిల్మ్ ఆన్సర్స్ ద క్వశ్చన్. ఎందుకంటే నేను ముందు ఈ సినిమా ఎందుకు చేసావు అంటే నేను ఆన్సర్ చెప్పడం కన్నా సినిమానే మాట్లాడితే బెటర్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ దట్ ఐ వర్క్డ్ విత్ త్రివిక్రమ్ గారు, అల్లు అర్జున్ అండ్ రవితేజ గారు, సుధీర్. అండ్ I worked with some big banners, big things. So it's a nice feeling. Nakemi, I have no problem in doing in other films, other heroes' films while I'm doing mine. అండ్ ఆడియన్స్ కూడా అంతే ఇదిగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, వెల్కమ్ చేస్తున్నారు ఇలాంటి రోల్స్లో. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ థింగ్. లైక్ అండ్ సరే మీరు రాముడా విలనా ఏం రోల్ అనేది పక్కన పెట్టేస్తే చూడ్డానికైతే ద టఫ్నెస్ టఫ్ రోల్ అని కనిపిస్తుంది, కన్ఫ్రంటేషన్ కనిపిస్తుంది రవితేజ గారితో. వాట్ వాస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ వైల్ వర్కింగ్ for this film and character? I see, నాకు one thing is I want to be a versatile actor. నాకు సాఫ్ట్ అని, లవ్ స్టోరీ అని, లేకపోతే యాక్షన్, ఇంతకుముందు యాక్షన్ చేశాను, బట్ I want to be a versatile actor, mainly that. నాకు ఫిల్మ్స్ లైక్ దిస్ గివ్ మీ అ ఛాన్స్, నాకు ఆ ఆపర్చునిటీ దొరుకుతుంది. సో నాకు చాలామంది లవ్ స్టోరీస్ తీసుకుని వస్తారు, బట్ ఐఎమ్ లైక్ yes, I like love stories, but I don't want to keep repeating myself. ఈ సినిమాకి నాకు వేరేగా కనిపించే ఛాన్స్ వచ్చింది. ఐఎమ్ హోపింగ్ దట్ ఈ సినిమా చూసి మేబీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ రావచ్చు అని చెప్పి. ఛాలెంజింగ్ అంటే నాకు ఐఎమ్ రియలీ నాట్ ఏబుల్ టు, నాకు గుర్తు రావట్లేదు దిస్ వాస్ వెరీ ఛాలెంజింగ్ అని, ఎందుకంటే చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. సో ఐ డోంట్ నో, సుధీర్ బ్రో మీకు ఏమైనా అనిపించిందా దట్ రియలీ What? I took many takes for something. లేకపోతే I enjoyed preparation గాని ఏ విషయంలో సుశాంత్ గారు ఎక్కువ కష్టపడ్డారని మీరు అనుకుంటున్నారు? నో అంటే తను స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత తన మైండ్లోకి ఎక్కించుకుని, అండ్ వెన్ హీఈస్ ఆన్ ద సెట్ హీఈస్ రెడీ విత్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఈ పార్ట్ చేస్తున్నావు అంటే డైలాగ్ వైజ్ ఎవ్రీథింగ్ వైజ్ హీఈస్ పర్ఫెక్ట్లీ రెడీ అనమాట. సో ఎక్కడన్నా మేము తడబడొచ్చేమో కానీ చిన్నవి, హీ ఈజ్ లైక్ స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత, అంటే నేను ఎక్కువ చేంజెస్ చేయను వన్స్ స్క్రిప్ట్ ఇచ్చేసిన తర్వాత, అంటే ఫైనల్ డ్రాఫ్టే ఇస్తాను. అందులో ఏదన్నా చిన్న మధ్యలో కామెడీ యాడ్ చేయొచ్చు ఇది అది అంటే అనిపిస్తుంది తప్ప, మిగిలిందంతా లైక్ ఐ ప్రిఫర్ డూయింగ్
ద వన్ అంటే ఫైనల్ డ్రాఫ్టే చేయాలనుకుంటా. సో తను పక్కాగా ప్రిపేర్ అయ్యొచ్చు. Okay. సో నో ఇష్యూస్, టేక్స్ కూడా అలాంటిది ఏమీ లేదు. See, I think if there is any challenge is రవితేజ గారితో సీన్స్ చేయటంలో ఆయనతో చేయటం. బట్ ఆయన ఫస్ట్ డేనే పుట్ మీ అట్ ఈజ్, ఓపెన్ అప్, ఏ మొహమాట పడుకో ఓపెన్ అప్. సో ఇఫ్ దే ఎనీ ఛాలెంజ్ అది ఆయన తీస్తారు. అయిపోయింది సో అక్కడే. అక్కడి నుంచి ఫ్రీ అయిపోయింది. యా అమేజింగ్. సో ఎస్, ఒక డైరెక్టర్గా సుధీర్ వర్మ గారు ఈ సినిమాని April 7th మేము థియేటర్స్లో చూసి బయటికి వచ్చేటప్పటికి వాట్ వీ టేక్ బ్యాక్ ఆర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్తో మేము ఇంటికి వెళ్తామంటారు? అది మీరు చెప్తే వినాలనుకుంటున్నాను. అవునా? సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అదిరిపోయింది. అయితే మేము కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాం, చూసి చెప్తాము. అంటే యాజ్ వి సెడ్ ఇట్స్ వెరీ న్యూ. యా అంటే ఒక పెద్ద హీరో ఎటువంటి చేసేది. సో ఆడియన్లో ఎంత థ్రిల్ అవుతాడు, ఎంత షాక్ అవుతాడు ఏంటి అన్నది చూద్దామని అదే ఫీలింగ్లో ఉన్నాం. అమేజింగ్, దట్స్ ద థింగ్. అమేజింగ్ అండి. అండ్ ఇంతమంది వండర్ఫుల్ కాస్టింగ్ స్టార్స్, యాక్టర్స్ ఉన్నారు, అండ్ మీలాంటి ఒక టెక్నికల్ బ్రిలియన్స్ ఉన్న డైరెక్టర్ ఉన్నారు, మంచి స్క్రిప్ట్ ఉంది, అండ్ మంచి సినిమాటోగ్రఫీ మాకు ట్రైలర్లో కూడా కనిపిస్తుంది. ఆల్ టెక్నీషియన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్, ఆన్ పాయింట్ అనేది తెలుస్తుంది. యాక్చువల్లీ ఆల్రెడీ ఆ వైబ్స్ అనేవి తెలుస్తున్నాయి. కాబట్టి విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. డన్.